అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పతిపాటి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈ రోజు అయితే మీ అందరికీ ఒక వ్లాగ్ షేర్ చేద్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే టైం 6:30 అయింది. అంటే నార్మల్గా ఈ మధ్య ఫేస్ కూడా కొంచెం చూడండి వాచిపోయినట్లుగా ఉందనమాట. ఎందుకంటే నిద్ర సరిగ్గా ఉండట్లేదు. సో నైట్ నేను పడుకునేసరికి 1:30-2 అవుతుంది. సో మార్నింగ్ మళ్ళీ 6కి లేచేస్తున్నాను అనమాట. 6కి ఎందుకు లేస్తున్నాను అంటే మా మైడ్ ఉంది కదా, సో తనేంటంటే 6కే వచ్చేస్తుంది. వాళ్ళ పాప స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి. సో తను కూడా అంటే మన ఒక్క హౌసే కాదు కదా, ఒక 2-3 హౌసెస్లో చేసుకుంటేనే వాళ్ళకి మనీ వస్తుంది. సో ఇంకా 7:30కి అంతా కూడా వాళ్ళ పాప ఉంటుంది కదా, తను స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి తను పొద్దున్నే వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల తప్పట్లేదు 6కి లేవడము. సో నాకేంటంటే నైట్ ఖచ్చితంగా లేట్ అయిపోద్ది. నాకేం వర్క్ లేకపోయినా కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 years నుంచి కూడా అది అలవాటు అయిపోయింది అనమాట. సో 1 or 2 అవుతుంది. సో ఇంక 6 అంటే మనకి కరెక్ట్గా 4 hours నిద్ర. 4 hoursలో కూడా నాకు నిద్ర పట్టేది 3 hours మాత్రమే మంచిగా. సో దానివల్ల ఏంటంటే ఈ విధంగా ఫేస్ డార్క్ సర్కిల్స్ రావడము, తర్వాత ఇట్లా ఇప్పుడు పొద్దున్నే లేచాను కదా, సో దానివల్ల అండ్ వెళ్ళేసి ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని మేము ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడైతే ఆల్రెడీ అక్కడ పాలు ఉన్నాయి. సో ఇంకా నేను కాఫీ తాగేస్తాను. దాని తర్వాత ఏంటంటే వెన్న ఉందన్నమాట, చూసారు కదా. సో లాస్ట్ టైం ఏంటి అంటే 10 daysకి అంటే 1 week ఒకసారి చేసేదాన్ని. అప్పుడు లీటర్ పాలు తీసుకునేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు ఏంటి అంటే 3/4 లీటర్ అట్లా తీసుకుంటే ఉండేసరికి తక్కువ వస్తుంది వెన్న. సరే ఎక్కువ అంటే లాస్ట్ టైం చేసినప్పుడు కొంచెమే వచ్చింది 1 weekకి. సో కొంచెం ఎందుకు చేయడం అని చెప్పేసి 10 days అవుతుందండి ఇవన్నీ, 10 to 15 days అనుకోండి. ఈ లోపులో ఇదంతా కూడా కవర్ చేశాను. సో ఇప్పుడైతే వెన్నని కూడా తోడు పెట్టేసేయాలి. ఫస్ట్ అయితే సో చెప్పాను కదా ఫ్రెండ్స్, టైం అయితే 6:30 అనమాట. బయట చూసారు కదా మంచు, మాకు ఎందుకో తెలియదు కానీ ఈ మధ్య మంచు పడుతూ ఉందన్నమాట ఎక్కువగా. మార్నింగ్ టైంలో ఒక 1 hour, ½ hour అట్లా ఉంటుంది, మళ్ళీ పోతూ ఉంది. అండ్ ఈ లోపు ఏంటంటే హస్బెండ్కి ఏదో కాల్ వస్తే తనకి మొబైల్ తీసుకెళ్ళేస్తున్నాను. ఇంకా 6:45 అట్లా అవుతుంది కదా, ఇంకా తనని లేపేద్దామని చెప్పి వెళ్ళా అనమాట. సో తనైతే లేచేసి కూర్చున్నారు. ఇంకా తనకి లేవగానే నార్మల్ వాటర్ తాగడం అయితే అలవాటు అనమాట. సో తనకి వాటర్ ఇచ్చేసాను. కాఫీ కానీ టీ కానీ అలా ఏం అలవాటు ఉండవు అనమాట మార్నింగ్ టైంలో. ఎప్పుడైనా రేర్ అండి కాఫీ కానీ టీ కానీ, ఎప్పుడు తాగుతూ ఉండరు అసలు. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడైతే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. చెప్పాను కదా ఇందాకే పాలు ఉన్నాయని చెప్పి. అండ్ ఇక్కడ వెన్న ఉంది కదా, సో ఆ వెన్నని క్లియర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే వెన్న తీసేద్దాము అని చెప్పేసి, వెన్న కోసం అని చెప్పి వేరే గిన్నె తీసుకొని కడిగి పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే పాలు వెలిగించుకుంటున్నాను అనమాట. సో రొటీన్ నార్మల్ మార్నింగ్ ఇట్లానే ఉంటుంది. బట్ మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తే చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి ఈరోజు అలా షేర్ చేస్తున్నాను. సో వెన్న తయారీ విధానం అయితే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ అప్పుడు ఏంటంటే చాలామంది కూడా అడిగారు, అక్క మీరు ప్యాకెట్ పాలు యూజ్ చేస్తారు అని చెప్పి. బట్ నేను ప్యాకెట్ పాలు అయితే యూజ్ చేయనండి. నార్మల్గా గేదె పాలు ఉంటాయి కదా అవి. సో నెక్స్ట్ మీకు అక్కడ వాయిస్ వినిపించిందో వినిపించలేదో, నేను ఏం చెప్పానంటే ముగ్గు వేద్దాము అని చెప్పేసి చెప్పాను అనమాట. అంటే ఒకవైపు పాలు పెట్టేశాను అండ్ ఒకవైపు మీగడ వేడి చేస్తాను అనమాట. అంటే తోడు పెట్టేసి ఈవినింగ్ మనం చేసేసుకోవచ్చు వెన్న అనేది. సో దానికోసం అని చెప్పి దాన్ని హీట్ చేస్తాను. అంటే ఇన్ని రోజులు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంటాము కదా. చాలామంది ఏంటంటే ఆ విధంగా తోడు పెట్టకుండా చేసేస్తారండి, డైరెక్ట్గా మిక్సీలో వేసేసి ఆ వెన్న అంతా కూడా చేస్తారు. సో అలా అంటే ఆ మీగడ అంతా కూడా సో అలా కూడా వస్తుంది కానీ బట్ ప్యూర్ గీ స్మెల్ అయితే అస్సలు రాదు. గమనించండి మీరు దానికి దీనికి డిఫరెన్స్ అనేది. సో ఈ వెన్న అయితే మనకి చాలా స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది అనమాట. బట్ ఏంటంటే మనం తోడు పెట్టకుండా వేసిన వెన్న ఏంటంటే అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. సో నేను బాగా అబ్జర్వ్ చేశాను. సో డెఫినెట్లీ తోడు పెట్టుకునే వెన్న తయారు చేసుకోండి, బాగుంటుంది ఫ్రెష్గా కూడా. అండ్ ఫైనల్గా ఇక్కడ 6:45 అంటే 7 అయిపోతుంది కదా, ఇంకా బయటకి వెళ్ళేసరికి అంటే అక్కడ ఏంటంటే తడి ఉంటూ ఉంటుంది. సో జస్ట్ అలా కొంచెం తుడిచేసి ఇంక ఇక్కడైతే ముగ్గు పెట్టేస్తూ ఉన్నాను. సో చాలా రోజులైంది ఇలా ముగ్గు పెట్టే వ్లాగ్స్
అంటే షూట్ చేసేసి. సో ఈరోజు అయితే ఒక చిన్న సింపుల్ రంగోలీ అయితే వేసేసాను. ఎందుకు అక్కడ కూర్చొని పిచ్చి పిచ్చిగా వేసేసాను అనమాట. అది అసలు ఐడియా కూడా లేదు నాకు, బట్ రఫ్గా గీసేసాను. సో చూసారు కదా, ఫైనల్గా ఇలా అయితే వేసేసాను. అంటే ఇంకా మంచిగా చేయొచ్చు దాని మీద అన్నీ చేసి, బట్ నేనేంటంటే హడావిడిగా వెయ్యాలి అన్నట్లుగా వేసేసాను అనమాట. సో దానివల్ల అంత పర్ఫెక్ట్గా లేదు. బట్ అంటే రాయితో గీద్దాం అనుకున్నా అట్లా గీసామంటే అస్సలు కనిపించదు. సో అందుకని కొంచెం ఇలా చిన్నగా ముగ్గు పెట్టేసాను అనమాట. సో ఫైనల్గా ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది నా రంగోలీ అయితే. ఇంక లోపలికి వెళ్ళిపోదాం. సో చూసారు కదా, నేను బయట నుంచి వచ్చే లోపే ఒక 15 minutes పడుతుందండి అదంతా నీట్గా. అంటే నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను కాబట్టి మీకు అంత అనిపించదు, బట్ ఒక 15 to 20 minutes పట్టింది నాకు అక్కడ. అంటే ఇంకా మళ్ళీ తులసమ్మ ఉంది కదా, తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేశాను. అండ్ ఫైనల్గా నేను వచ్చే లోపే ఏంటంటే ఇక్కడ కొంచెం మీగడ బాగా వేడెక్కిపోయింది అనమాట. మరీ అంత మరిగించాల్సిన అవసరం అయితే లేదండి, జస్ట్ ఒక 10 minutes అంటే సిమ్లో పెట్టేస్తే కొంచెం వేడి తగిలితే చాలన్నమాట. ఇప్పుడు మనం పాలల్లో తోడు పెట్టుకుంటే పెరుగవుతుంది కదా, సో సేమ్ టు సేమ్ అదే అనమాట. కొంచెం గోరువెచ్చగా ఉంటే ఆ టైంలో తోడు పెట్టేసుకోండి, వెన్నలో సరిపోతుంది మీ గడలో. నెక్స్ట్ ఈలోపు అయితే ఇంకా పాలు అయితే వేడెక్కలేదు అసలు, అది మాత్రం తొందరగా కాగిపోయింది. ఎందుకంటే ఇటువైపు పెద్ద స్టవ్ ఉంటుంది కదా, సో మేబీ దానివల్ల అనుకుంటా. అండ్ ఇక్కడ లౌక్య పాపని ఇంకా లేపాలన్నమాట, 7 దాటిపోయింది కదా. సో తను ఇంకా స్కూల్కి పంపించాలి రెడీ చేసి. ఎలా పడుకుని ఉందో చూడండి ప్రశాంతంగా. వాళ్ళు అలా పడుకున్నప్పుడు నేను డిస్టర్బ్ చేయాలి అనిపించదు, పాపం పడుకున్నారు కదా ప్రశాంతంగా అనిపిస్తుంది. సర్లే ఇంకొక 15 minutes 7:30కి లేపినా కానీ ఏముందులే అని చెప్పేసి నేనైతే తనని లేపలేదు. అండ్ ఈలోపు అయితే ఇక్కడ పాలు వేడెక్కిపోయాయి అనమాట. సో ఇంకా కాఫీ తాగేసి నెక్స్ట్ అయితే ఇంకా లౌక్య పాపను లేపుదామని చెప్పి పాల దగ్గరికి అయితే వచ్చేసాను. సో పాలు మరీ మరిగాయి అనుకోండి కాఫీ టేస్ట్ ఉండదు అనమాట. సో అందుకని వెంటనే కాఫీ అయితే తాగేస్తున్నా. సో చూసారు కదా, నేను అలా లేచాను అంటే నేను కాఫీ కలుపుకున్నానో లేదో అంతలోపు లౌక్య పాప అయితే లేచేసింది. సో ఇంక తను కొంతసేపు అట్లా ఇట్లా మాట్లాడి ఈ లోపు అయితే నేను ఇంకా అంటే తనని లేవగానే కూల్ చేయాలన్నమాట. వెంటనే స్కూల్ అంటే ఏడ్చేస్తుంది. సో చాలా వరకు బెటర్ లేండి, అసలు ఏడవట్లేదు అనమాట, హ్యాపీగానే వెళ్ళిపోతుంది. అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది. సో చాలా మీకు అంటే అప్పుడు మీకు చెప్పాను కదా, ఒకసారి ఏడుస్తూ వెళ్తుంటే మీరు కూడా చాలామంది బాధపడ్డారు, అక్క లౌక్య బాబా ఏడుస్తుంది అని. సో ఇప్పుడైతే లౌక్య చాలా హ్యాపీగా వెళ్తుంది. సో దానివల్ల అయితే అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ ఏంటంటే పొద్దున్న లేవగానే స్కూల్ అంటే కొంచెం బాధపడుతుంది అనమాట. సో తను అలా బాధ పెట్టకుండా ఉండాలి అంటే తనకి ఏదో ఒకటి చెప్పాలన్నమాట. అలా అమ్మ ఇలా అమ్మ నీకు ఆ బొమ్మలు కొనిస్తాను ఈ బొమ్మలు కొనిస్తాను అని కొన్ని స్టోరీస్ క్రియేట్ చేయాలి. లేదంటే తను రిలాక్స్ అవ్వడానికి బొమ్మలు ఏదో ఒకటి పెట్టివ్వాలన్నమాట, కార్టూన్స్ అలాగా మొబైల్ ఇవ్వాలి. సో ఫైనల్లీ కాఫీ తాగేసాను. అండ్ లౌక్య పాపని కూడా ఫ్రెష్ అప్ చేసే ముందు ప్రిపరేషన్స్ అనమాట ఇవన్నీ కూడా రెడీ చేయడానికి. ఇక డ్రెస్ వేసుకున్నాను అండ్ తనకు కావాల్సినవన్నీ పౌడర్ స్టిక్కర్స్ ఇవన్నీ రెడీ చేసుకుంటాను అనమాట. సో ఇంకా అంటే తనకి టిఫిన్ అవి పెట్టేసి తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. అదేంటి అంటే ఎడిటింగ్ చేసుకోవడం. సో ఇలాగేంటంటే నాకు ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోతుందండి అప్లోడ్ చేసుకునేసరికి వీడియోస్. సో నేనేంటంటే
షెడ్యూల్లో పెట్టుకోను అనమాట. చాలామంది షెడ్యూల్లో పెట్టేస్తూ ఉంటారు, బట్ నాకేంటంటే కొంచెం బద్ధకం ఎక్కువ అనమాట. చేయొచ్చులే అని చెప్పేసి ఇంతకుముందు ఇంట్రెస్ట్ చేసేదాన్ని కాబట్టి చేసేదాన్ని, బట్ ఏంటంటే 2 years నుంచి చేసి బాబోయ్ అనిపిస్తుంది నాకైతే. సో బట్ మళ్ళీ వదిలేయలేము, డెఫినెట్లీ పెట్టాలి. సో ఒక టైమింగ్ అనేది ఉండట్లేదు అనమాట నాకు. సో చాలా డిఫరెంట్ అంటే చాలా తేడా వచ్చింది అప్పటికి ఇప్పటికి, బట్ డెఫినెట్లీ ఒక టైం అనేది మెయింటైన్ చేయాలి యూట్యూబ్లో, అప్పుడే బాగుంటుంది. అండ్ ఇక్కడ లౌక్య పాప రెడీ అయిపోయింది. లౌక్య పాపని డ్రెస్ చేసేస్తున్నాను, ఇంకా చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే. సో చూసారు కదా, ఈ విధంగా లౌక్య పప్పు అయితే రెడీ అయిపోయింది. దాని తర్వాత అయితే టిఫిన్ తినిపించేసి ఇంకా వాళ్ళ డాడీ తీసుకెళ్ళి రుత్విక్ని అండ్ తినని ఇద్దరిని కూడా తను డ్రాప్ చేసి వస్తారనమాట రెగ్యులర్గా కూడా. సో హ్యాపీగా వెళ్తున్నారు. ఇంకా నాకు చెప్తుంది, నాకు లౌక్య వార్నింగ్ ఇస్తుంది ఏంటంటే, మమ్మీ ఆఫ్టర్నూన్ నువ్వే రావాలి, నాన్నమ్మను పంపించొద్దు. అంటే ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకొని వెళ్తాం కదా, సో అప్పుడు అనమాట, నువ్వే రావాలి, నాన్నమ్మను పంపిస్తే ఒప్పుకోను అని చెప్తుంది. నేనే వస్తాను నాన్న, మరి నేను వీడియోస్ చేసుకోవాలి కదే, నాకు టైం లేదు కదా అంటే, లేదు మమ్మీ వచ్చేసి తొందరగా వెళ్ళిపో, నాకు అన్నం పెట్టేసి అని చెప్తుంది. సరే అని చెప్పేసి చెప్పాను అనమాట. సో ఫైనల్గా లౌక్య పాప స్కూల్ కోసం రెడీ అయిపోయింది. సో ఇది అనమాట లౌక్య పాప డ్రెస్. అంటే నార్మల్గా ఇవి కూడా లేవండి. సో సమ్మర్ వేర్ అలాంటివి ఏమన్నా తీసుకోవాలి, టైం సెట్ అవ్వట్లేదు. సో మీషోలో అలా చూస్తుంటే నాకు ఎందుకో క్వాలిటీ అంత బాగాలేవు అని చెప్పి అనిపిస్తుంది. ఇంక సరే బయటికి వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నా. వెళ్ళాలి ఈ వీక్లో, అసలు కుదరట్లేదు అనమాట ఈ వీడియోస్తో, అంత బిజీ ఉంటున్నాను. సో మార్నింగ్ ఒక వ్లాగ్, తర్వాత మీషో కొలాబరేషన్స్, సో ఇలా ఉండేసరికి కొంచెం టైం సెట్ అవ్వట్లేదు. అండ్ ఇక్కడ లౌక్య పాప అయితే బాయ్ చెప్పేసి వెళ్ళిపోయింది. అండ్ ఇంక ఇక్కడ ఆ తర్వాత నేనేం షూట్ చేయలేదండి, చెప్పాను కదా, ఇంకా ఎడిటింగ్ అలా ఉంటుంది. ఏ టైంకి అవుతుందో కూడా నాకు తెలియదు అనమాట. ఒక్కొక్కసారి ఫోన్ స్టోరేజ్ సరిపోక అలా ఇలా బిజీ అయిపోతుంది, బ్రెయిన్ అంతా హీట్ ఎక్కిపోద్ది అనమాట. సో దాని తర్వాత రిలాక్సింగ్గా నేను టిఫిన్ ఏదో ఒకటి తినేసి ఒక 1/2 hour రెస్ట్ తీసుకుంటాను అనమాట. సో దాని తర్వాత ఇంక ఇక్కడైతే లంచ్ దగ్గరికి వచ్చేసాను. ఆల్రెడీ రైస్ అయితే పెట్టేశాను అనమాట. రైస్ పెట్టిన తర్వాత ఇక్కడ చట్నీ చేస్తున్నాను. ఏం చట్నీ అంటే కొబ్బరి చట్నీ అండి, కొబ్బరి విత్ పచ్చి మామిడికాయ చట్నీ అనమాట, బాగుంటుంది. సో ఈ విధంగా అంటే ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. అందులోనే జీలకర్ర, సో జీలకర్ర ఒకటి అనుకుంటా యాడ్ చేసుకున్నాను, ఎండుమిర్చి జీలకర్ర అవి వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో నాకేంటంటే అండి కొంచెం చేయడం అలవాటు లేదనమాట. ఇంతకుముందు కొంచెం చేసేసేదాన్ని, బట్ అంటే పచ్చళ్ళు ఇలాంటివి అంటే నాకు కొంచెం ఇష్టము. సో దానివల్ల ఎక్కువ చేసేసుకుందాము అని చెప్పేసి ఎక్కువ చేసేస్తాను, బట్ అది తినేది లేదు ఏం లేదు, మళ్ళీ వేస్ట్ చేసేస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు కూడా ఏంటంటే మా హస్బెండ్ ఒక 2 మామిడికాయలు 2 కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చారనమాట, టెంకాయలు. సో వాటిని ఏంటంటే మొత్తం చేసేసారనమాట. గంట సేపు కూర్చొని ఆ కొబ్బరి అంతా తీసి, సో అంటే ఒకటే అనుకుంటా, బట్ మామిడికాయలు 2 వేసేసాను. సో దానివల్ల కొంచెం పుల్లగా అనిపించింది. ఒక కొబ్బరికాయ తీసుకొని ఒక మామిడికాయ వేసుకుంటే కంప్లీట్గా సరిపోతుంది. సో అవి వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకొని కొబ్బరి ముక్కలు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అండ్ అందులోనే ఒక 4-5 వెల్లుల్లి ఉంటుంది కదా, వెల్లుల్లి కూడా వేసేసుకున్నాను అనమాట. అండ్ కొంచెం పసుపు, అంటే పచ్చి వాసన అనేది పోతుంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట ఈ విధంగా ఫ్రై చేసుకుంటే. ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కొబ్బరికాయ ఒక మామిడికాయ తీసుకొని ఈ విధంగా ఎండుమిర్చి కరెక్ట్ క్వాంటిటీలో వేసుకోండి, చాలా బాగుంటుందండి వేడి అన్నంలో తింటుంటే. సో కొబ్బరిలో మనకి ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అసలు నెయ్యి తింటున్నట్ట ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ టేస్ట్ కూడా కాదు, ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో చూసారు కదా, ఇక్కడ 2 కొబ్బరి ముక్కలు అనమాట, కొబ్బరి కాదు మామిడికాయలు తీసుకున్నా. సో దానివల్ల పుల్లగా ఉండేది. అందులోనూ అవి ఊరగాయ మామిడికాయలు అనుకుంటా, పులుపు చాలా ఎక్కువ ఉన్నాయి. సో అదే బాండీలో కొంచెం పచ్చిమిక్కలు వేసేసి కొంచెం అది కూడా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. అంటే ఫ్రై చేసుకోవడం కాదు, జస్ట్ అలా వేసేసాను అంతే. ఒక 2 minutes అట్లా తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. దాన్ని ఏంటంటే ఒక్కొక్కటిగా మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత సో ఈ విధంగా ఒక కడాయి పెట్టేసుకోవాలి.
సో దాని తర్వాత ఏంటంటే ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సో గ్రైండ్ చేసుకునేది అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే ఎండుమిర్చి కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని దాని తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని కచ్చాపచ్చగా చేసుకోండి. దాని తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకొని కచ్చాపచ్చగా చేసేసుకొని తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ తర్వాత తాలింపు పెట్టేసుకోవడం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, సో మీ ఇంకా శనగపప్పు ఇలాంటివి వేసుకొని అలవాటు ఉంటే వేసుకోండి. నేనైతే వెయ్యనండి, ఆ పళ్ళల్లో ఇరుక్కుంటూ ఉంటాయి అనమాట, నాకు కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. ఎందుకు మధ్యలో అనిపిస్తుంది అనమాట, మినపప్పు అవి స్ట్రాంగ్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి. సో ఓన్లీ ఆవాలు, జీలకర్ర కూడా వేయలేదు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్లేవర్ నచ్చితే. సో ఇవి కొంచెం అలా చిటపట్లు ఆడిన తర్వాత ఇందులో నేను చెప్పాను కదా ఏవైనా మీకు నచ్చినవి మీరు వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కరివేపాకు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ నేనైతే ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాను అనమాట కార్వింగ్ కోసం, కొంచెం అలా ఉంటుంది. అండ్ మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే ఇంగువ ఉంటుంది కదండి, ఇంగువ వేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ నాకు టెక్స్చర్ ఏంటంటే కొంచెం లూజ్ అయినట్టుంది, ఇంకొంచెం గట్టిగా ఉన్నా పర్లేదు, బాగుంటుంది. సో ఇది కూడా చాలా బాగుండిందండి చట్నీ అయితే. నేను తిని కూడా మీకు డైరెక్ట్గా టేస్ట్ చెప్దాం అనుకున్నా, బట్ ఏంటంటే అప్పటికే టైం 1:30 అయిపోయింది, బాగా ఆకలిగా ఉండిందనమాట. ఇంకా టకటక నేనైతే తినేసాను, వీడియో షూట్ చేయాలి అనిపించలేదు, ఈవినింగ్ చేద్దాంలే అనుకున్నాం. సో ఈవినింగ్ కూడా ముందులే వ్లాగ్ అలా ఎండ్ చేసేద్దామని చెప్పి అలా బద్ధకంగా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. సో ఫైనల్లీ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 minutes అట్లా మూత పెట్టేసుకొని 2-3 minutes తర్వాత మనం వేరే గిన్నెలోకి తీసేసుకుంటే కొబ్బరి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. సో మీరు కొంచెం క్వాంటిటీ చేసుకొని ట్రై చేయండి, డెఫినెట్లీ చాలా టేస్టీగా పుల్లగా ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బై, టేక్ కేర్.